టొంగ్ 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 సాహూర్. ఇప్పుడు మీరందరూ ఏం చేస్తారో నాకు తెలీదు. నా భార్య బాలెరీనా కేపుచినో ఎక్కడుందో అర్థం కావట్లేదు. మనందరం క్రికెట్ ఆడుతున్న ధ్యాసలో పడి తను ఎక్కడుందో విడిచిపెట్టేశాం. ఇప్పుడు తన్ని కనిపెట్టడానికి మనకి కొన్ని శక్తులు కావాలి. ఈ పని ఖచ్చితంగా శత్రువులే చేసి ఉంటారు. ఇదిగోండి, ఇక్కడ మీకు ఒక పోర్టల్ రెడీ చేశాను. ఈ పోర్టల్ మామూలుది కాదు. మీ అందరికి అద్భుతమైన అవెంజర్స్ శక్తుల్ని ఇస్తుంది. ఇందులోకి వెళ్ళి ఒక్కసారి నిలబడ్డారంటే మనిషికి ఒక అవెంజర్ శక్తి వస్తుంది. నా దగ్గర ఎలాగో శక్తులు ఉన్నాయి, మీరు కూడా శక్తులు కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఏది కూడా మనం నమ్మలేము. ఎందుకంటే మన శత్రువులు ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఖచ్చితంగా మనం బాలెరీనాని కాపాడాలి. మీరందరూ ఒకరి తరువాత ఒకరు వచ్చి దీని లోపల నిలబడి దీంట్లో ఉన్న శక్తులు తీసుకోండి. అబ్బా, ఒక్కసారి ఆగండి. తొందరగా రండి, ఆ సమయం లేదు. నడవలేని పరిస్థితి నాది. నిజంగానే ఇందులో శక్తులు వస్తాయా నాయనా? ఒక్కసారి చూస్తాను. అబ్బా, నడవలేని నేను ఇంకా నేనేం సాధించగలను? ఒక్కసారి ప్రయత్నిస్తాను మీరు చెప్పినట్టుగా. దీని లోపలికి వచ్చాను, కానీ నాకు ఇందులో ఎటువంటి మార్పు కనబడట్లేదు. అరే ఏమైంది నాకు? నేను పరిగెడుతున్నాను, గాల్లో ఎగురుతున్నాను. నాకు ఎలా ఇది సాధ్యమైంది? అనుకున్న అవెంజర్ శక్తి వచ్చినట్టుగా ఉంది. ఇది ఎవరిదో నాకు అర్థం కావట్లేదు. మీకు ఎవరికైనా తెలుసంటే చెప్పండి నాకు. ఒక్కసారి కిందకి దిగి చూద్దాం. ఇదేంటిది? ఇది ఫాస్టెస్ట్ స్కిల్ లా ఉంది. దీన్నే ఫ్లాష్ అంటారు అనుకుంటా. నేను పరిగెత్తలేను అనుకున్న స్థితి నుంచి ఈ ప్రపంచంలోని అత్యంత వేగంగా పరిగెత్తేలా చేస్తుంది. వావ్, నాకు దొరకాల్సిందే ఇది. బాగా దొరికింది. నాకు అద్భుతమైన శక్తి వచ్చింది. మిగతా వాళ్ళకి ఎలాంటి శక్తి వస్తుందో చూద్దాము. అబ్బా, ఏంటిది ఇంత స్పీడ్గా ఉంది? అయ్యో, నేను పాతాళంలోకి వెళ్ళిపోతున్నాను. దీనికి ఉన్న వేగానికి పాతాళం లోపలికి కూడా వెళ్ళిపోతున్నాము. సరే, ఇక ఇది సరిపోతుంది. నాకు దీన్ని ఎలా కంట్రోల్ చెయ్యాలో వచ్చేసింది. మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూస్తారు. ఇప్పుడు నా పని అయిపోయింది. నాకు శక్తి వచ్చేసింది మిత్రులారా. నేను పరిగెడుతున్నాను వేగంగా. వెళ్ళి చూడండి మీరు కూడా. నాకు ఎప్పటి నుంచో అవెంజర్ శక్తులు అంటే ఇష్టం. నేను పై గ్రహంలో ఉన్నప్పుడే వీళ్ళ గురించి చాలా విన్నాను. వీళ్ళ శక్తులు నిజంగా నాకు వస్తాయంటే ఖచ్చితంగా నేను తీసుకుంటాను. ఇప్పుడు నాకే శక్తి వస్తుందో చూద్దాం. నేను ఇందులో ఉన్నాను, నాకేం శక్తి వస్తుంది? నాకేమొచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదే. సరే, ఒకసారి మనం వెళ్దాం. అరే, ఏంటిది? నా చేతి నుంచి మొత్తం తాళ్ళు వస్తున్నాయి. నేను గాల్లోకి ఎగురుతున్నాను. ఇది ఎక్కడి మాసరా మావా? నేను గాల్లోకి ఎగిరిపోతున్నాను. చూడండి, ఇక్కడ నా చేతుల నుంచి తాళ్ళు వస్తున్నాయంటే ఇదే శక్తి అంటారు. ఇది ఇప్పుడు గుర్తొచ్చింది. దీన్నే స్పైడర్ మ్యాన్ అంటారు అనుకుంటా. అబ్బా, మనం ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి గాల్లో ఎగురుతూ వెళ్ళొచ్చు. స్పైడర్ మ్యాన్కి చాలా ఎనర్జీ ఉంటుందంట. ఎంత కొట్టినా అలసిపోడంట. వావ్, నాకైతే మాత్రం చాలా ఎనర్జీ వచ్చినట్టే. ఎవరన్నా శత్రువులు వచ్చి మా బాలెరీనా అక్క పైన చేయి వేస్తే వెంటనే నేను వాడిని చితక్కొట్టేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర స్పైడర్ మ్యాన్ స్కిల్ ఉంది. ఎలా అయినా సరే మనం టుంగ్ 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 సాహూర్కి సహాయం చేయాలి. ఇప్పుడు ఎలా అయినా బాలెరీనా కేపుచినో ఎక్కడుందో కనిపెట్టాలి. రోజుకో ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాబ్లంని మనం సాల్వ్ చేస్తే అప్పుడు శత్రువులు ఎక్కడున్నారో పట్టుకుంటే సరిపోతుంది. హే, నాకు పవర్ వచ్చింది మిత్రులారా. కానీ నేను ఎక్కడ పర్ఫెక్ట్గా గెంతలేకపోతున్నాను. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతున్నాను. సూపర్ పవర్. ఇప్పుడు నేను వెళ్తాను. నాకేం పవర్ వస్తుంది? ఇందులో వస్తే ఏదో ఒక పవర్ ఖచ్చితంగా వస్తుంది. ఏం పవర్ వస్తుంది? ఏం వచ్చింది? నాకేం రాలేదా? ఏంటిదే, మెరుపులు వచ్చాయే. నా చేతిలోకి సుత్తు వచ్చిందంటే ఓయ్ చింపాంజీని బడని ఏంటి వాటర్లో పడిపోయాను. పైకి వెళ్దాం, మనకి ఏం శక్తి వచ్చిందో చూద్దాం. నాకైతే ఏం శక్తి ఇచ్చిందో అర్థం కావట్లేదే, కానీ ఇది చాలా పవర్ ఉంది. నేను గాల్లోకి ఎగురుతున్నాను సుత్తు పట్టుకొని. ఈ సుత్తు ఎవరిదబ్బా?
ఎవరిదై ఉంటుంది? తెలిసింది, ఇదే అనుకుంటా, తోరు శక్తి అనుకుంటా. తోరు మెరుపురాజుని విన్నాను, అతను కూడా పై గ్రహంలోనే ఉంటాడంట. అతని శక్తులు మనకు వచ్చాయి, చింపాంజీని బనానీని. ఇతని పవర్లు మనం ఉపయోగించి ఎవరన్నా శత్రువులు వచ్చారంటే వాళ్ళని ఎక్కడే నాశనం చేస్తాము. చాలా మంచిగా ఉంది, అపురూపమైన శక్తిది. ఎక్కడికైనా కొన్ని నిమిషాల్లో వెళ్ళిపోతాను. నేను అనుకున్న కోతుల ప్రపంచానికి కూడా వెళ్ళిపోవచ్చు. కానీ అంతకంటే ముందు నేను టుంగ్ 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 సహూర్కి సహాయం చెయ్యాలి. బాలెరీనా క్యాపుచినో ఎక్కడుందో కనిపెట్టాలి. ఇది అద్భుతమైన శక్తి. ఇంకా తర్వాత వీళ్ళకి ఏం శక్తులు వస్తాయో చూద్దాం. ఏమి నాకు మంచి శక్తులు వచ్చాయిరా బాబు, మీరు చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఉడిండిండిండున్ మడిండిండిండున్. నువ్వు కూడా చూడు ఏం శక్తి వచ్చిందో. మంచిగా ప్రతి ఒక్కరికి శక్తులు వస్తున్నాయి చూడండి. వాడెందుకు? వాడు కంటే నేను ముందు వెళ్తాను. నాకు ఖచ్చితంగా శక్తి వస్తుంది. అడవికి రాజు సింహం అంటారు, కానీ వీళ్ళందరికీ రాజు నేను పులి. ఇప్పుడు నాకు చూడండి, అద్భుతమైన శక్తి వస్తుంది. ఏం శక్తి వస్తుంది? ఈ పులికి తగ్గ శక్తి రావాలి, ఈ పులికి తగ్గ శక్తి రావాలి. చాలా సేపు ఉన్నాను, నాకు ఇప్పుడు ఏం శక్తి వచ్చిందో తెలియాలి. ఏమొచ్చిందంటారు? ఒకసారి ప్రయత్నిద్దాం. అరే ఇది ఏ శక్తో నాకు అమ్మో, గాల్లోకి ఎగురుతున్నాను రా. నా వెనక నుంచి అగ్గొస్తుంది. ఇది ఎక్కడి మాసరా మామ? మొదటిసారి వాటర్ మిలన్ పులి గాల్లోకి ఎగురుతుంది. చాలా అద్భుతంగా ఉంది. ఇది మాత్రం సూపరు. ఏంటి నా గొంతు మొత్తం పాడైపోయినట్టుగా ఉంది. నా గొంతు మొత్తం ఘోరంగా పాడైపోయింది. అబ్బా, దీని నుంచి శక్తులు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఎలా అయినా సరే మనం శత్రువుల్ని అంతం అబ్బా ఓరి నాయన, శత్రువుల గురించి పక్కన కానీ ముందుగా దీన్ని కంట్రోల్ చేయడం తెలుసుకోవాలి. ఇంతకీ ఈ శక్తి ఎవరిదంటారు? ఈ శక్తి వచ్చేసరికి ఐరన్ మ్యాన్ శక్తి, అంతే కదా. చూసారా, అవెంజర్స్ కే కింగ్ ఐరన్ మ్యాన్ శక్తి వచ్చింది మనకి. సూపర్ భయ్యా, నాకు శక్తి వచ్చేసింది. నెక్స్ట్ నువ్వెళ్ళరా ఉడిండి. రేయ్, నేను కూడా బ్రెయిన్ రాట్ యానిమల్లే. నాకు అంతం ఉంటుంది అనుకుంటున్నారా? నేను చచ్చిపోతా అనుకుంటున్నారా? ఈ టుంగ్ టుంగాడు వచ్చి 2 దెబ్బలు కొట్టినంత మాత్రాన చచ్చిపోతా అనుకుంటున్నారేమో. ఈసారి మామూలుగా రాలేదురా. నా దగ్గర ఉన్న అపురూపమైన శక్తులతో వచ్చాను. ఇప్పుడు నేనంటే ఏంటో వీళ్ళకి చూపిస్తాను. వీళ్ళందరినీ బంధిస్తాను. ఆ బాలెరీనా క్యాపుచినోని నేను పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు అయిపోయారు. నేను ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి తెలియని కూడా తెలీదు. భూమిలో వెళ్ళి నా లోపటికి అందరినీ లాగేసుకుంటాను. నన్నే కొడతావరా టొంగ్ 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 సహూర్? ఇప్పుడు మీరందరూ దీనికి సమాధానం చెప్పాల్సిందే. నేను ఇక్కడికి వచ్చినట్టు వీళ్ళెవరికి తెలియదు. వీళ్ళందరూ ఇక్కడేదో పంచాయతీ చేస్తున్నట్టుగా ఉన్నారు. వీళ్ళు ఏమన్నా చేసుకునివ్వండి, కానీ ఇప్పుడు వీళ్ళందరినీ నేను నా గుప్పెట్లోకి తెచ్చుకుంటాను. ఒకరికి తెలియకుండా ఒకరిని, ఒకరికి తెలియకుండా ఒకరిని, ఎవరికి తెలియకుండా అందరినీ లాగేసుకుంటాను. ఇంకా ఎవరెవరున్నారా? ఒక్కరిని విడిచిపెట్టను. ఒక్కరు విడిచిపెట్టిన తరువాత మనకి ముప్పులా అవుతారు. అందుకే ఎవరిని విడిచిపెట్టకుండా అందరినీ లాగేసుకుంటాను. టొంగ్ టొంగ్ సహూర్, నీ పని అయిపోయిందిరా. ఇప్పుడు నీ దగ్గరికే వస్తాను, కంగారు పడకు. ఎక్కడున్నావురా? ఎక్కడికి వెళ్ళిపోయారా? వీళ్ళందరికీ ఏ శక్తులు వచ్చాయో నాకు అర్థం కావట్లేదు. సడన్ గా మాయమైపోయారండి. టోంగ్ 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 సహూర్, ఎక్కడున్నారా రేయ్? తొందరగా రండి. ఎవడైతే మన బాలెరీనాని పట్టుకెళ్ళడం వాడిని అంతం చేయాలి. ఏంటిది ఏదో కదులుతుంది? ఏయ్, ఎవర్రా నువ్వు? లోపల ఏం చేస్తున్నా? బయటికి రా, లేకపోతే ఒక్క దెబ్బిస్తాను. రారా బయటికి. వస్తావా రావా? లేకపోతే నేను చంపి నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఏం చేయాలో అదే చేస్తాను రా. Cappuccino assassino, assassini cappuccini. వీళ్ళందరికీ అంతం ఉండదు. వీళ్ళని మనం అంతం చేయలేము. అందుకే వీళ్ళందరినీ బంధిస్తాను. అస్సలు ఎవ్వరూ విడిపించలేనంత శక్తితో నేను బంధిస్తాను. అప్పుడు బాలెరీనా క్యాపుచినోని పెళ్లి చేసుకుంటాను. వీళ్ళందరినీ అద్భుతమైన ఆ అండర్ గ్రౌండ్ టన్నల్ దగ్గర బంధించి నా అద్భుతమైన శక్తి
శక్తివంతమైన గ్లాస్ని అడ్డంగా పెడతాను. అప్పుడు నా శక్తి తెలుస్తుంది వీళ్ళకి. అస్సలు దాని నుంచి బయటికి రాలేరు. అబ్బా ఏంట్రా బాబో, ఒళ్ళు మొత్తం నొప్పులతో ఉంది. నాకెందుకు ఈ ఒళ్ళు నొప్పులు వచ్చాయో నాకు అర్థం కావట్లేదు. అరే అర్థమైంది, నిన్న మొత్తం ఘోరంగా క్రికెట్ ఆడాం కదా, దానివల్లే అనుకుంటా. నా వల్ల కావట్లేదు, లేవడానికి కూడా కొంచెం శక్తి లేదు. అరే నేను లేకపోతే మా వాళ్ళందరూ, అరే వీళ్ళందరూ నా పక్కనే పడుకున్నారు కదా, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఓయ్ ఎక్కడికి వెళ్ళిపోయారా నన్ను వదిలేసి? హే ఇక్కడే పడుకున్నారు కదా. అరే నన్ను వదిలేసి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? నాకు తెలిసి కిందే ఉన్నారనుకుంటా, వీళ్ళు ఏదో చేస్తున్నారేమో. అరే మర్చిపోయాం, బాలేరీనా క్యాపచినో అక్క కనబడట్లే కదా. ఇప్పుడు అక్కని కనిపెట్టడానికి కొంపదీసి వెళ్ళినట్టుగా ఉన్నారు. కానీ నన్ను పిలవకుండా ఎలా వెళ్తారు? ధను అన్న నన్ను పిలవకుండా ఎక్కడికి వెళ్ళడు. ఒక్కసారి ఆగండి, ఇక్కడ ఏదో జరుగుతుంది, ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాం మనం. ధను అన్న, షిన్చాన్, టొంగ్ టొంగ్ మామా ఎక్కడున్నారా? ఎవరూ కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయారు? కనీసం నన్ను పిలవకుండా ఎక్కడికి వెళ్తారు మీరు? నో ఛాన్స్ అసలు. ఇప్పటికొచ్చి ధను అన్నది నన్ను పిలవకుండా ఏ పని చేయలేదు. అందులో నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను, ఇంట్లో ఉండి పిలవకుండా. అరే ఏంటిది? ఇదేదో టెలిపోర్టలా ఉంది. నాకు తెలిసి వీళ్ళందరూ ఈ టెలిపోర్టల్ని యూజ్ చేసి వెళ్ళినట్టుగా ఉన్నారు. వామ్మో ఏదో తప్పు జరుగుతుందేమో. ధను అన్న ఇలాంటివి ఏమైనా యూజ్ చేస్తే నాకు ముందే చెప్తాడు కదా, చెప్పకుండా చేయడు కదా. మనం అయితే దాంట్లోకి వెళ్తే ఏదో ఒక ప్రమాదం అవుతుందేమో అనిపిస్తుంది. సరే ఇంతకీ ఒకసారి ఫోన్ చేసి మనం కనుక్కుందాం, అప్పుడు మనకు తెలుస్తుంది. ఒకసారి ఫోన్ చేద్దాం ధను అన్నకి. ధను అన్న ఫోన్ అయితే రింగ్ అవ్వట్లేదు, ఎంగేజ్ వస్తుంది. ఒకసారి మళ్ళీ మనం టుంగ్ టుంగ్ మామకి ఫోన్ చేద్దాం. టుంగ్ టుంగ్ మామ ఫోన్ లిఫ్ట్ చేయి. టుంగ్ టుంగ్ మామ, ఇతని ఫోన్ కూడా సేమ్ వస్తుందేంటి? సరే ఒకసారి షిన్చాన్ ఫోన్కి చేద్దాం. షిన్చాన్ నీ ఫోన్ అయినా రింగ్ అవ్వాలరా. అరే వీడి ఫోన్ కూడా కాంట్ రీచబుల్ అవుతుందేంటి? ఎవరికి సిగ్నల్స్ లేవా ఏంటి? సరే ఒకసారి మనమైతే చింపాంజీని బనానాకి ఫోన్ చేద్దాం. అరే వీళ్ళెవరి ఫోన్లు అవ్వట్లేదు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఏమైనా అండర్ గ్రౌండ్ బేస్మెంట్కి వెళ్ళారేంటి సిగ్నల్స్ లేకపోవడానికి? ఎవరికి చేస్తున్నా వెళ్ళట్లేదు. మెసేజ్ పెట్టడానికి ట్రై చేద్దాం. మెసేజ్ పెడుతున్నా కూడా మెసేజ్ సెండ్ అవ్వట్లేదు. నాకు చెప్పకుండా వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? నాకు చాలా చాలా కోపం వస్తుంది. సరే వాళ్ళే ఫోన్ చేస్తారులే. సరే ఒకసారి నాకు తెలిసి వీళ్ళు నాకు చెప్పకుండా వెళ్ళరు, ఏదో ఒక తప్పు జరిగే ఉంటుంది. ఏ తప్పు జరిగిందో నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఇక్కడున్న పోర్టల్ని యూజ్ చేసుకుని వెళ్ళిపోయారంటారా? నో ఛాన్స్, ఏదో తప్పు అయితే జరిగింది. మనమైతే ఏదైనా క్లియర్గా తెలియకుండా మిస్టేక్ అయితే చేయకూడదు. ఇంతకుముందు నేను చాలా మిస్టేక్స్ చేశాను, ఈసారి మిస్టేక్ చేస్తే మళ్ళీ చాలా ప్రమాదం. సరే లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఇప్పుడు ఈ విషయం కనుక్కోవాలంటే ఒక దగ్గరికి వెళ్ళాలి. గుర్తొచ్చాడు, ఇంకెవరు? ధను అన్న ఫ్రెండ్ లెస్టర్. లెస్టర్ ఖచ్చితంగా నాకు ఇంతకుముందు కూడా చాలాసార్లు సహాయం చేశాడు, ఇప్పుడు కూడా సహాయం చేస్తాడు అనుకుంటున్నాను. లెస్టర్కి సిటీలో ఉన్న ప్రతి సీసీటీవీ కెమెరా వచ్చేసరికి ఆపరేట్ చేయగలడు. సో ఖచ్చితంగా ధను అన్న వాళ్ళు ఇంకా షిన్చాన్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఖచ్చితంగా కనిపెడతాడు. లేట్ చేయకుండా మనమైతే తొందరగా వెళ్ళి ఒకసారి చూద్దాం. ఓకే నాకు తెలిసి ఖచ్చితంగా వీళ్ళందరూ ఏదో పెద్ద ప్లాన్ అయితే వేసినట్టుగా ఉన్నారు. బాలేరీనా అక్కని కాపాడడానికి వెళ్ళినట్టుగా ఉన్నారు నాకు తెలిసి. ఓకే మొత్తానికి మనమైతే లెస్టర్ మామ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం అనమాట. ఖచ్చితంగా నాకు తెలిసి బాలేరీనా అక్కని కాపాడడానికి వెళ్తున్నారు. కానీ నన్ను పిలవకుండా ఎందుకు వెళ్ళారు? నన్ను పిలవాలి కదా, అందరికంటే ధైర్యవంతులంటే నేనే. నన్ను పిలవకుండా వెళ్ళి ఏం సాధిస్తారు? సరే ఒకసారి మనమైతే వెళ్దాం. మనకైతే క్లారిటీ లేదు, క్లారిటీగా తెలుసుకున్నంత వరకు మనమైతే ఎక్కడ కూడా తప్పటడుగు వేయకూడదు. హలో లెస్టర్ మామా, లెస్టర్ మామా, ఓ డోర్ ఓపెన్ చేయి. ఏంటి డోర్ లాక్ చేసుకున్నాడు? ఒక తన్ను గట్టిగా తన్నాలి, ఓపెన్ అవుతుంది. ఓకే లెస్టర్ మామా, లెస్టర్ మామా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. నన్ను వదిలి మా ధను అన్న, షిన్చాన్ ఇంకా టుంగ్ టుంగ్ సహూర్ ఇంకా బ్రెయిన్ రాట్ యానిమల్స్ అందరూ ఎక్కడికో వెళ్ళిపోయారు. నాకు తెలుసు ధను అన్న నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళని. సో ఒకసారి నువ్వైతే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారో, లేకపోతే వాళ్ళకి ఏమైనా ప్రమాదం వచ్చిందో నాకు ఏంటో కరెక్ట్గా తెలియట్లేదు. ఒకసారి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తావా దయచేసి? నాకు అస్సలు టైం లేదు, ఎంత స్పీడ్గా వెళితే అంత స్పీడ్గా ఇవ్వు ప్లీజ్. మనం ఏం పని చేసినా దానికి ఖర్చు అవుతుందని నీకు తెలుసు కదా, కొంచెం ఖర్చు అవుతుంది. ఆ ఖర్చును నువ్వు భరిస్తావంటే ఖచ్చితంగా నేను నీకు సహాయం చేస్తాను. నాకు వాళ్ళ ఇంటి ముందు ఉన్న కెమెరాస్ యాక్టివేట్లో ఉన్నాయి. వాళ్ళు ఎటు వెళ్ళినా కూడా వాళ్ళ మూమెంట్ నాకు తెలుస్తుంది. చూడమంటే చూస్తా, డబ్బులు ఇస్తావు కదా? ఖచ్చితంగా డబ్బులు ఇస్తాను. నువ్వు ఫ్రెండ్స్ కని కూడా సహాయం చేయలేకపోతున్నావు. సర్లే డబ్బులు అడిగావు కాబట్టి డబ్బులు నేను ఇస్తాను. ఓకే ఒకసారి నువ్వైతే ఆ కెమెరాని యాక్టివేట్ చేసి నాకు చూపియ్యు. వాళ్ళ మూమెంట్స్ అని నాకు తెలుసుకోవాలని ఉంది ప్లీజ్. సరే సరే చూపిస్తా, నాకు ఒక్కసారి నేను దీన్ని ఆపరేట్ చేయాలి. ఓకే డన్. ఇప్పుడు చూడు. అరే ఏంటిది? మీ వాళ్ళందరికీ ఏదో జరిగిందే, ఏదో జరిగి ఏవో శక్తులైతే వచ్చాయి. ఓహో
అర్థమైంది. ఇక్కడ వచ్చేసరికి ఏదో ప్రమాదం జరిగి వాళ్ళకి శక్తులు వచ్చాయి. అక్కడున్న పోర్టల్లోకి నువ్వు వెళ్ళలేదు కదా, అక్కడికి వెళ్ళావంటే నీకు మళ్ళీ ప్రమాదం పుడుతుంది. నువ్వైతే పోర్టల్లోకి అస్సలు వెళ్ళకు, ఓకే? నేను అక్కడికి వెళ్ళి అక్కడ ఏమన్నా ప్రాబ్లం ఉందా చెక్ చేస్తాను, ఓకే? వాళ్ళకి శక్తులు వచ్చాయా? నమ్మలేకపోతున్నాను. సరే, ఇంతకీ వాళ్ళు అక్కడి నుంచి ఎలా వామ్మో, అక్కడ ఎవరో లాగేసుకుంటున్నారు, లోపలికి లాగేసుకున్నారు అందరినీ. ఏం జరిగింది? అరే, అది నాకు తెలుసు. క్యాపచినో అససినో క్యాపచిని అని ఒక బ్రెయిన్ రాట్ యానిమల్ ఉంది. వీడికి టుంగ్ టుంగ్ మామకి అసలు పడదు. నిన్ననే కొట్టాడు, వీడు పడిపోయాడు. మళ్ళీ వీడు ఎలా తిరిగి వచ్చాడు? వీడు అందరినీ లాగేసుకున్నట్టుగా ఉన్నాడు. తర్వాత ఏం జరిగింది? అరే, తర్వాత ఏం జరిగిందో తొందరగా చెప్పు. చెప్తాను. నువ్వు నాకు దీనికి రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు నాతో రా, ఓకేనా? అక్కడున్న టెలిపోర్టల్లోకి నువ్వు వెళ్ళలేదు కదా, అందులోకి వెళ్ళకూడదు. మళ్ళీ ప్రమాదం జరుగుతుంది. ఇప్పుడు మీ వాళ్ళని కాపాడాలంటే నువ్వు నాతో రా. నేను నీకు మంచి ఉపాయం ఇస్తాను. ఈ ఉపాయాన్ని నువ్వు ఉపయోగించావనుకో, ఆ క్యాపచినో అససినో ఎక్కడున్నా కనిపెట్టచ్చు. కమాన్, నువ్వు నాతో ఎక్కు. నేను నిన్ను తీసుకుని వెళ్తాను. అక్కడికి వెళ్ళాక నిన్ను ఏం చేయమంటానో అది నువ్వు చెయ్యు. అక్కడ నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు. మొత్తం నేను చూసుకుంటా, నేను చేస్తా. ఇన్నాళ్ళు నన్ను అవమానించిన వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. నువ్వు అవమానించే వాళ్ళకి బుద్ధి ఎలా చెప్తావయ్యా? ముందు వాళ్ళని కాపాడాలి. అబ్బా, ఖచ్చితంగా నువ్వైతే కాపాడుతావని నాకు నమ్మకం అయితే ఉంది. కానీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కాపాడాలి. నాకు తెలిసి బాలరీనా క్యాపచినో అక్కని కూడా ఖచ్చితంగా వాడే ఏదో చేసి ఉంటాడు. వాడే ఖచ్చితంగా బంధించుంటాడు. తొందరగా మనం కాపాడాలి. పద. ఆగు, నేను మొత్తం చెప్తాను. ఇక్కడ ఈ పోర్టల్ మామూలు పోర్టల్ కాదు, అద్భుతమైన పోర్టల్. ఇప్పుడు వచ్చేసావా? ఇక్కడే నిలబడు. ఈ పోర్టల్లోకి మాత్రం నువ్వు అస్సలు వెళ్ళకు, సరేనా? ఇప్పుడు నేను దాని లోపలికి వెళ్ళి ఒక పని చేస్తాను. ఒక్క నిమిషం. ఇప్పుడు దీనిలోని ఉన్న శక్తి తీసుకొని నన్ను ఇంతవరకు అవమానించిన వాళ్ళ పని పడతాను. ఇప్పుడే ఆగు, మళ్ళీ వస్తా. మా వాళ్ళని కాపాడు అంటే మళ్ళీ వస్తా అంటావేంటి? టైం లేదు, తొందరగా చెప్పు. ఎందుకు నేను తీసుకొచ్చావు? తొందరగా కాపాడాలి, వాళ్ళందరినీ కాపాడాలి. కాపాడాలా? నాకు పని ఉందని చెప్తున్నా కదా, కాపాడాలంటావేంట్రా? ఇప్పుడు మీ వాళ్ళని కాపాడే పని కాదు, ఇప్పుడు నా పని ముగించుకొని వస్తాను. ఇన్నాళ్ళు నీలాంటి మనుషులు ఎంతో మంది నన్ను అన్నారా. నన్ను ఎవరైతే కుంటోడు అన్నారు వాడి పని పెడతాను. ముందుగా ఈ పదం వినగానే నాకు గుర్తొచ్చిన వాడు మైకల్ గాడు ఎప్పుడు నన్ను చాలా చులకనగా చూసి నన్ను కుంటోడా అంటూ ఉంటాడు. ఇప్పుడు వాడికి నేను ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే. అప్పుడు వాడికి బుద్ధొచ్చి నా దారిలోకి వస్తాడు. ఇన్నాళ్ళు నన్ను బాగా వెక్కిరించావు కదా, ఇప్పుడు నీ పని అయిపోయిందిరా. వచ్చాడు నీకు మొగుడు. ఖచ్చితంగా వీడి ఇంట్లోనే ఉంటాడు. వీడికి నా పవర్ మొత్తం చూపిస్తాను. నాకు చాలా అంటే చాలా శక్తులు వచ్చాయి. ఇప్పుడు ఇక్కడున్న శక్తులు మొత్తం ఉపయోగించి వాడిని నేను అంతం చేస్తాను. మైకల్, వస్తున్నాను రా. నువ్వు ఎక్కడున్నా నిన్ను విడిచిపెట్టను. ఇన్నాళ్ళు నన్ను కుంటోడా అన్నావు కదా, ఇప్పుడు నీ పని అయిపోయింది. వీడు ఇక్కడ బయట లేడంటే ఖచ్చితంగా వాడి రూములోనే ఉంటాడు. ఎక్కడికి పోతావురా? ఈరోజు లాస్ సెంటర్సే కాదు, ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా పట్టుకొని నీకు బుద్ధి చెప్తాను. దెబ్బకి నీ పని అయిపోతుంది. ఇన్నాళ్ళు నన్ను చాలా చులకనగా చూసావు, ఇప్పుడు నేను వచ్చానురా. మైకల్. అరే కుంటుడా, ఏంద్రా ఇట్లొచ్చినావు? ఏంద్రా నీ పనేంద్రా? ఈ నుంచి పోరాబై. ఇన్నాళ్ళు నువ్వు చూసిన కుంటోడు వేరు, ఇప్పుడు నువ్వు చూస్తున్న కుంటోడు వేర్రా మైకల్. ఒకే దెబ్బకి సచ్చాడు. నేనైతే మాత్రం ఇంకా విడిచిపెట్టను. నన్ను పోలీసులందరూ ఒక్కసారి జైల్లో పెట్టినప్పుడు ఒకడి తరువాత ఒకడు కుంటోడా అని అన్నారు. నేను మర్చిపోలేను. ఆ పోలీసులందరికీ బుద్ధి చెప్తాన్రా. మీరు నా చేతుల్లో అయిపోయారు. లెస్టర్గా నన్నే కొడతావా? నీ పని అయిపోయింది. మా వాళ్ళని కాపాడుతావని చెప్పి ఆ పోర్టల్లోకి వెళ్ళి శక్తులు తీసుకుంటావా? నాకు అర్థమైంది. ఈ పోర్టల్లోకి వెళ్తే మనకి ఐరన్ మ్యాన్ పవర్ కానీ, హల్క్ పవర్ కానీ, ఏదో ఒక అవెంజర్ పవర్ కానీ వస్తుంది. నేను ఖచ్చితంగా ఈ పవర్స్ తీసుకోవాలి. ఓకే,
దీని లోపలికి వచ్చాను. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. వచ్చేస్తున్నా ఒక్కొక్క పోలీసుడికి చొక్కలు చూపిస్తా. ఇన్నాళ్ళు మీరన్న కుంటోడే వచ్చి మిమ్మల్ని కుంటోళ్ళి చేసి పడేస్తాడ్రా. ఎవడైనా నాకు అడ్డొచ్చాడంటే నాలో ఉన్న శక్తులు ఉపయోగించి ఇలానే తునాతునకలు చేసి పడేస్తాను. నన్నే కొడతారా మీరు? ఎవరిని విడిచిపెట్టను. నాలో ఉన్న శక్తులు మీరు తట్టుకోలేరు. ఎవడు ఆపలేడు. ఈ పోలీసు కార్లలోనే కదరా ఇన్నాళ్ళు నన్ను తీసుకొని వెళ్ళింది. ఏవి విడిచిపెట్టాను. ఎంతమంది వస్తారో అంతమంది రండి. ఎవరిని విడిచిపెట్టే ఛాన్సే లేదు. కమాన్. ఇప్పుడు పోలీసులు అందరూ నా చేతిలో చావబోతున్నారు. నన్నే కుంటోడా అంటారా? ఇప్పుడు తీసుకోండ్రా నాలో ఉన్న శక్తిని. కుంటోడా లొంగిపోమని చెప్తున్నా కదా కుంటోడా. మొత్తం నాశనం చేస్తున్నావేంటి? కుంటోడా, నువ్వు మా దారికి రాకపోయావంటే నిన్ను అంతం చేస్తాం. లొంగిపోమని చెప్తున్నాను కదా. అంటారా? ఎలా ఉంది? నా జోలికి వస్తే ఇలానే ఉంటుందిరా. ఇంకా అలానే మిలిటరీ బేస్లోని చాలా మంది మిలిటరీ సోల్జర్స్, ఆ జనరల్ కూడా నన్ను చాలా మాటలు అన్నాడు. ఇంతకు ముందు వాళ్ళకి సహాయం చేయడానికి వెళ్ళినప్పుడే నన్ను గోల్డ్ అని మాటలు అన్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళ భరతం కూడా పట్టాలి. ముందుగా వీళ్ళ పని కంప్లీట్ చేయాలి. వీళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు వస్తున్నాడ్రా. మిలిటరీ బేస్ దగ్గర ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అంతం చేస్తాను. ఇప్పుడు నేను కంప్యూటర్ దగ్గర పని చేయాల్సిన పని లేదు. అబ్బా, ఏదో జరిగింది. నాకేదో జరిగింది. ఏదో జరిగి శక్తి వచ్చిందా ఏంటి? ఓరి నాయనో, నాకేదో శక్తి వచ్చినట్టుగా ఉంది. నేనేంటి ఇంత స్పీడ్గా పరిగెడుతున్నాను? ఓరి నాయనో, నాకు అర్థమైంది. నాకు వచ్చింది హల్క్ యొక్క శక్తి. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన ప్రదేశం వచ్చేసరికి ఆ లెస్టర్ గాడు గాల్లో ఎగురుకుంటూ మిలిటరీ బేస్మెంట్ సైడ్ వెళ్ళాడు. అంటే ఖచ్చితంగా అక్కడ ధ్వంసం చేయడానికి, సిటీ మొత్తం వాడు ధ్వంసం చేయడానికి చూస్తున్నాడు. అనవసరంగా వాడికి శక్తి వెళ్ళింది. వాడు గుంటనక్కలాగా నాతోనే వచ్చి నాకు శక్తి ఇస్తా అని చెప్పి నన్ను ఎలా అయినా సరే మా వాళ్ళ దగ్గరికి చేరుస్తా అని చెప్పి శక్తి పొంది సిటీ మొత్తం అంతం చేస్తున్నాడు. ఇప్పుడు వీడికి నా చేతిలో ఉంటుంది మడత కాజా. రే లెస్టర్, వచ్చేసాను రా. నువ్వు నా చేతిలో అయిపోయావు. ఎలా అయినా మా వాళ్ళందరూ ఎక్కడున్నారో నువ్వు చెప్పాల్సిందే. వీడికి తెలుసు ఎక్కడున్నారో వీడు విన్నాడు, కానీ వీడు నాకు చెప్పట్లేదు. లెస్టర్, అయిపోయావు. నువ్వు మర్యాదగా వచ్చి నాకు లొంగిపో, లేకపోతే మాత్రం తరువాత చుక్కలు చూస్తావు. అర్థమవుతుందా? వచ్చేసాయి. నేను మర్యాదగా అడుగుతున్నప్పుడే వచ్చాయి, లేకపోతే చెప్తున్నాను తర్వాత అస్సలు బాగుండదు. లెస్టర్, ఏంట్రా అరుస్తున్నావు? నన్నే కొట్టడానికి చూస్తావా? నీ దగ్గరే కాదురా, హల్క్ శక్తి నా దగ్గర కూడా ఉంది. నా దగ్గర అన్ని అవెంజర్స్ యొక్క శక్తి ఉంది. ఇప్పుడు నువ్వు నా చేతిలో అయిపోయావా? ఇప్పుడు చూడరా. అబ్బా, నీ దగ్గరే కాదురా, నా దగ్గర కూడా ఉన్నాయి అన్ని పవర్స్. కానీ నీకు హల్క్ పవర్ ఒకటి చాలు. ఈ పవర్ నేను తట్టుకోగలవా? ఒరే, వీడు యాక్టివ్ చేశాడు. హల్క్ యొక్క అగ్రెషన్ని యాక్టివ్ చేశాడు. నేను కూడా యాక్టివ్ చేయాలి, లేకపోతే కొంచెం కష్టమే. ఇప్పుడు ఇస్తాను చూడరా మడత కాజా. అబ్బా, ఇదిగోరా. ఇప్పుడు నువ్వు అయిపోయావురా. మర్యాదగా చెప్పు, మా వాళ్ళందరూ ఎక్కడున్నారో చెప్పు. అప్పుడు నేనేం చేయను, అయిపోతావు. లేకపోతే ఇప్పుడు నువ్వు వాళ్ళందరూ ఎక్కడున్నారో చెప్పు, అప్పుడు నిన్ను విడిచిపెడతా. అలానే నీ దగ్గర ఉన్న శక్తులు మొత్తం నువ్వు నాకు ఇవ్వాల్సిందే, లేకపోతే ఉతికారేస్తా. చెప్పరా, చెప్పు. చెప్తా. వాళ్ళందరూ సొరంగంలో ఉన్నారు. ఆ సొరంగంలోని వాళ్ళందరినీ బంధించాడు. మన సిటీలోని అక్కడ బొగ్గు గనుల దగ్గర ఒక సొరంగం ఉంటుంది కదా, ఆ సొరంగం దగ్గరే బంధించాడు. ఇంతకు మించి నాకేం తెలీదు. విడిచిపెట్టు. ఇదిగో శక్తులు కూడా ఇచ్చేస్తున్నారు. నన్ను విడిచిపెట్టు ప్లీజ్. అబ్బా, అంతా చెప్పాను కదా, విడిచిపెట్టు. ఎక్కడన్నా? బొగ్గు గనుల దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ దగ్గరే కదా. ఇదిగోరా. నువ్వైతే మాత్రం నాకు కరెక్ట్గా చెప్పావు అనుకుంటున్నాను. ఏమాత్రం తేడా వస్తే అస్సలు విడిచిపెట్టను. నేను ఇప్పుడు నిన్ను విడిచిపెట్టినా ఆర్మీ వాళ్ళు నిన్ను విడిచిపెట్టరు. ఓకే, లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేద్దాం. ఆ ముందు వచ్చేసరికి మనకైతే బొగ్గు గనులు అయితే ఉన్నాయన్నమాట. సడన్గా లెస్టర్ వచ్చి పిచ్చి పట్టి ఇలా మారిపోయాడు. ఎట్టి పరిస్థితుల్లో మన వాళ్ళని కాపాడాలి, లేకపోతే వాళ్ళందరినీ చంపేస్తారు. మన వాళ్ళు కూడా బ్రెయిన్ రాట్ యానిమల్సే కాబట్టి వాళ్ళకి ఏం కాదు. కానీ ధను అన్న షించాన్ అయితే మొత్తం బ్రెయిన్ రాట్ యానిమల్స్ కాదు, వాళ్ళు హ్యూమన్స్. వాళ్ళని మనం కాపాడాలి.
ఇక్కడ ఏదో తప్పు జరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఏదో తప్పు జరుగుతుంది. మీరెవ్వరు నన్నేం చేయలేరు. మీరు ఎంత ప్రయత్నించినా దాని నుంచి బయటికి రాలేరు. మా వాళ్ళందరూ మీకు కాపలాగా ఉంటారు. నేను మళ్ళీ వస్తాను. ఏదో తప్పు జరుగుతుంది. అది మొత్తం క్లియర్ అయినాక మళ్ళీ వస్తాను. వీళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మర్యాదలు అస్సలు తగ్గకూడదు. అర్థమైందా? మీరు ఎంత ప్రయత్నించినా బయటికి రాలేర్రా. మిమ్మల్ని తీసుకొచ్చేవాడే లేడు. మళ్ళీ వస్తాను. మీ అందరికి చుక్కలు చూపిస్తాను. రేయ్, మమ్మల్ని ఇలా బంధించడం కాదు. దమ్ముంటే వచ్చి మమ్మల్ని ఎదుర్కోరా. ఎదుర్కొని నువ్వేంటో చూపించు. ఒట్టి మాటలు కాదు. మీరందరూ నోరు మూసుకొని ఇందులోనే ఉండండిరా. మీ అందరి జీవితం ఇక్కడే ఉండబోతుంది. జాగ్రత్తగా చూసుకోండి. నేను మళ్ళీ వస్తాను. నేను వచ్చేసరికి ఇప్పటివరకు చాలా సొరంగాలు తిరిగాను. నాకు అంత ఐడియా లేదు. నాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ సొరంగం ఉంటుందని తెలిసింది. ఇక్కడే సొరంగం ఉంటుంది. అరే, ఇక్కడేదో సొరంగం నిజంగానే ఉంది. నాకు తెలిసి సొరంగం లోపలే. అరే, ఇక్కడ చాలా మంది కాపలా ఉన్నట్టుగా ఉన్నారు. ఏయ్, ఇక్కడ మీ అందరికీ ఏం పనిరా? ఇక్కడ ఏం చేస్తున్నారు మీరందరూ? ఏదో తప్పు జరుగుతుందిరా. లోపల ఎవరో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నట్టుగా ఉన్నారు. అదంతా ఓపెన్ చేసి ఏముందో చూపించారనుకో బాగుంటుంది. లేదు, కాదు, కూడదు అన్నారు అనుకోండి, ఇంకా మీతో నాకు మాట్లాడరా. తీసుకోండి, మనమే వెళ్ళి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళందరినీ అంతం చేసి పడేసాం. అరే గాయ్స్, మీరందరూ ఇక్కడే ఉన్నారా? అరే, మీకోసం నేను వెతుకుతున్నాను. అయ్యో, సారీ. ఒకసారి ఆగండి. ఇక్కడేదో గ్లాస్ ఉన్నట్టుగా ఉంది. ఈ గ్లాస్ నేను ఓపెన్ చేస్తాను. అరే, నువ్వు ఉన్నావనే మర్చిపోయా తమ్ముడు. ఇప్పుడు నువ్వు ఎలా అయినా కాపాడాలి. నువ్వు ఎంత ప్రయత్నించినా దీన్ని విరగొట్టలేవు. ఎందుకంటే ఇది బ్రెయిన్ రాట్ బంధించిన అద్భుతమైన అపురూపమైన గ్లాసు. దీన్ని విరగొట్టడం ఇంపాసిబుల్. ఎంత ప్రయత్నించినా విరగదు. ఇది విరగాలంటే నువ్వు ఒక టాస్క్ చేయాల్సి ఉంటుంది. అవి చేస్తే ఖచ్చితంగా విరుగుతుంది. నువ్వు ఎంత ప్రయత్నించినా విరగదు తమ్ముడు. ఏ శక్తి అయినా ఉపయోగించు. ఇది విరిగే ఛాన్స్ లేదు. ఆ టాస్క్ నువ్వు చేసావంటే చూసుకో తమ్ముడు. ఎవడ్రా నువ్వు? వెనక్కి నుంచి వచ్చి వెన్నుపోటు పొడిస్తావా? దమ్ముంటే ముందుకి రారా. అరే, వీడికి ఎవరు శక్తులు ఉన్నట్టుగా ఉన్నాయి. నాకు తెలిసి ఆ క్యాప్ వచ్చినా కాడ ఇచ్చిన శక్తులు ఇవన్నీ. వీళ్ళందరినీ అంతం చేసినా మళ్ళీ వచ్చాడు. రేయ్, నన్నే కొడతారా? ఇప్పుడు నీ పని అయిపోయిందిరా. ఒక్కసారి ఆగండి. మనలో ఉన్న శక్తుల్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఐరన్ మ్యాన్ దగ్గర ఉన్న ద డేంజరస్ పవర్ని యాక్టివ్ చేయబోతున్నాను. ద డేంజరస్ పవర్ వచ్చేసరికి జెరికో. అరే, వచ్చేసింది. పవర్ వచ్చిందిరా. ఇప్పుడు నువ్వు నా చేతుల్లో అయిపోయావు. కమాన్, కిందకి రా. నా ముందుకు వచ్చి నిలబడు. నిలబడడానికి నీకు ఛాన్స్ కూడా ఉండదు. గాల్లో తేలుతూనే ఉంటావు. ఇదిగో తీసుకో. అసలు విడిచిపెట్టిన దెబ్బకి చస్తావరా నువ్వు. మొత్తానికి వీడినైతే మనం అంతం చేసినట్టుగా ఉన్నాం. అయిపోయింది వీడి పని. ఇప్పుడు మనం దీన్ని ఎలా ఓపెన్ చేస్తాం మరి? సరే, నాకు తెలిసి టుంగ్ సహూర్ కొన్ని మనం టాస్కులు చేయాలన్నాడు. ఆ టాస్కులు చేస్తే ఓపెన్ అవుతుంది అనుకుంటా. చెప్పు టుంగ్ సహూర్. అరే, మళ్ళీ ఇంకోటి వచ్చాడు. 1 minute. వీడికి కూడా ఇస్తాను. వీడి పని కూడా అయిపోతే అప్పుడు వెళ్ళి మనం టాస్క్ చేసి అక్కడున్న గ్లాస్ని ఓపెన్ చేద్దాం. వీళ్ళందరూ శక్తులు ఉపయోగించి మరి నన్ను అంతం చేయడానికి చూస్తున్నారు. నా దగ్గర ఉన్నవి మామూలు శక్తులు కావరా రే. నా దగ్గర ఉన్నవి ద గ్రేట్ ఐరన్ మ్యాన్ యొక్క శక్తులు, ఇంకా అవెంజర్స్ యొక్క అన్ని శక్తులు ఉన్నాయి. ఈ ఒక్క శక్తి చాలు వీళ్ళని అంతం చేయడానికి. ఓకే, వీడి పని అయిపోయింది. ఒకసారి మనం అయితే టుంగ్ మావ దగ్గరికి వెళ్ళి మనం అయితే కనుక్కోవాలి. సో ఇక్కడైతే ఇంకెవరు లేరు కదా. అరే, ఇంకొకటి వచ్చాడు. అరే, విడిచిపెట్టు. ఓరి నాయనో, వీడు మొత్తం నా బ్లడ్ లాగేసుకుంటున్నాడు. ఓరి నాయనో, కానీ నేను అమరుణ్ణిరా. ఎందుకంటే నా దగ్గర చాలా శక్తులు ఉన్నాయి. మీరు ఎంత ఏం చేసుకున్నా నాకు ఏమీ అయ్యే ఛాన్సే లేదు. ఇదిగో, వీళ్ళందరితో క్రికెట్ ఆడుకుందాం. ఒక రకంగా ఫుట్బాల్లా ఉంది, క్రికెట్లా కూడా లేదు. ఎక్కడికి వెళ్తారా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికే వస్తావు. కమాన్, మళ్ళీ రా. అయిపోయింది. ఇంకొంచెం మాత్రం ఉంది. వీడినైతే అంతం చేస్తే ఇంకా మొత్తానికి అయిపోతుంది అనుకుంటా. ఆహా, నాకు తెలిసి ఆ క్యాపచినో అససినో గాడు వీళ్ళందరినీ కాపలా పెట్టి వెళ్ళినట్టుగా ఉన్నాడు. వాడి పని చెప్దాం. ముందుగా మన వాళ్ళని కాపాడాలి. సరే టుంగ్ మామా, చెప్పు. అరే, ఇదేంటి మళ్ళీ క్లోజ్ అయిపోయింది. దీన్ని మళ్ళీ ఓపెన్ చేయాలనుకుంటా. ఒకసారి ఓపెన్ చేద్దాం. లెట్స్ గో. చెప్పండి, నెక్స్ట్ ఏం చేయాలి? మనడేంట్రా పడిపోయాడు. టుంగ్ మామా, లేవండి. అరే, వీళ్ళకి కొంచెం గట్టిగా తగిలినట్టుగా ఉంది. ఫాస్ట్గా లేవాలి. వాళ్ళు లేవాలంటే ముందుగా నువ్వు ఆ పని ఆపాలి. ఆపరా రే, ఆపు. వాళ్ళందరూ పడిపోతున్నారు. చెప్పాడు కదా, నువ్వు ఎంత ప్రయత్నించినా అది ఓపెన్ కాదని. నువ్వు ఒక టాస్క్ చేయాలి. ఒక్కసారి ఆగు. గాయస్, లేవండి. టుంగ్ చెప్పు, వాడేం టాస్క్ చేయాలో చెప్పు, లేకపోతే పిచ్చోళ్ళ చేస్తున్నాడు. ఇది బ్రెయిన్ రాట్ యానిమల్ బంధించింది కాబట్టి ఈ గ్లాస్ ని ఓపెన్ చేయాలంటే బ్రెయిన్ రాట్ వస్తువుతోనే ఓపెన్ చేయాలి. తొందరగా వెళ్ళి నా యొక్క ప్లేన్ ఉంది కదా, టుంగ్ సహూర్ ప్లేన్, ఆ ప్లేన్ ని తెచ్చి ఇక్కడ గ్లాస్ దగ్గర క్రాష్ చెయ్యు. అప్పుడు ఇది ఎందుకు ఓపెన్ అవ్వదో నువ్వు చూస్తావు. ఈ ప్లేన్ ఎక్కడుందో కనిపెట్టు. సిటీలో చాలా మంది అలాంటి ప్లేన్ రెడీ చేసుకున్నారు. ఏ ప్లేన్ అయినా పర్వాలేదు. ఆ ప్లేన్ ని నువ్వు తీసుకొచ్చి
ఎగ్జాక్ట్ గా ఇక్కడ క్రాష్ చేయి, అప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. తొందరగా వెళ్ళు. టుంగ్ 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 సహూర్ యొక్క ప్లేనా? నేను చూసా, నాకు తెలుసు. సరే, నేను వెళ్ళి తీసుకొస్తా. ఇందాక మనం లెస్టర్తో పోటీ పడుతున్న సమయంలోని అక్కడ ఒక ప్లేన్ చూశాను. సేమ్ టుంగ్ 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 సహూర్ యొక్క ప్లేన్ లానే ఉంది. సో నాకు తెలిసి సేమ్ ఆర్మీ వాళ్ళు కూడా అదే ప్లేన్ని వాడుతున్నట్టుగా ఉన్నారు. సరే, మనమైతే ఆ ప్లేన్ని తీసుకొచ్చి మనమైతే ఎగ్జాక్ట్గా ఇక్కడ క్రాష్ చేసాం అనుకోండి, ఆ మిర్రర్ బ్రేక్ అవుతుంది, మన వాళ్ళందరూ బయటకు వస్తారు. ఎందుకంటే ఆ గ్లాసు బ్రెయిన్ రాట్ యానిమల్కి సంబంధించిందే, ఈ ప్లేను బ్రెయిన్ రాట్ యానిమల్కి సంబంధించింది. ఒక బ్రెయిన్ రాట్ యానిమల్ యొక్క వస్తువుని బ్రేక్ చేయాలంటే బ్రెయిన్ రాట్ యానిమల్కి సంబంధించిన వస్తువుతోనే బ్రేక్ చేయగలుగుతాం. సో ఇప్పుడు ఇది వచ్చేసరికి బ్రెయిన్ రాట్ యానిమల్ యొక్క పవర్ఫుల్ ప్లేన్ అనమాట. ఈ ప్లేన్ని వెళ్ళి మనమైతే ఎగ్జాక్ట్గా అక్కడ క్రాష్ చేయాల్సి ఉంటుంది. సరే, తీసుకుని వెళ్దాం. మనమైతే చూడడానికి చాలా బలంగానే కనబడుతుంది. సో అక్కడ క్రాష్ చేసిన వెంటనే ఆ గ్లాస్ అయితే బ్రేక్ అయిపోవాల్సిందే. ఓకే గైస్, మనమైతే లోపలికి వెళ్దాం. ఓపెన్ అవ్వవే, ఏంటి ఏది ఓపెన్ అవ్వలేదు? అరే, కానీ మనం ఇక్కడ ఎక్కడానికైతే అవుతుంది. సూపర్, మొత్తానికి మనమైతే లోపలికి వచ్చేసాం. అరే, మళ్ళీ ఏంటి కిందకు వచ్చేసినా? సరే, మళ్ళీ వెళ్దాం, ఆగండి. ఇదంతా విచిత్రంగా ఉంటుంది అబ్బా, వీళ్ళే విచిత్రంగా ఉంటారు. ఇంకా వీళ్ళ దగ్గర ఉన్న శక్తులు ఇంకా అలానే ఇలాంటి ప్లేన్స్ కూడా విచిత్రంగానే ఉంటాయి. ఓకే, మొత్తానికి స్టార్ట్ అయింది గాయస్. మనమైతే వెళ్ళబోతున్నాం అనమాట వెనక్కి. ఎందుకంటే రన్వేలో పెట్టాలంటే వెనక్కి వెళ్ళాలి కదా, సో కొంచెం వెనక్కి తీసుకొని వెళ్ళాలి. అరే, ఇదేంటి ఇక్కడ మొత్తం అడ్డొచ్చేసింది. మనం ఇక్కడి నుంచి ఎక్కడానికి ప్రయత్నిద్దాం, ఎందుకంటే బ్యాక్కి వెళ్ళడానికి మనకైతే ఛాన్స్ లేదు. ఓకే, గాలకోరి నాయనా, ఏంట్రా క్రాష్ అయిపోయింది. సరే, మన దగ్గర ఇంకొక ప్లేన్ అయితే ఉంది, ఈ ప్లేన్ని తీసుకొని వెళ్దాం. అబ్బా, అన్నీ ఇలా విఫలమైతే ఎలా? మనకి సమయం అస్సలు లేదు. మళ్ళీ ఆ క్యాపచినో అసెసినో గాడు వచ్చే అవకాశం ఉంది. వాడు వచ్చే టైంలోనే మనమైతే ఖచ్చితంగా ఈ పని చేయాలి, మన వాళ్ళందరినీ విడిపించాలి. ఓకే, మొత్తానికి మనమైతే ఎక్కేసాం. సో ఈసారి అయితే మాత్రం విఫలం అవ్వకుండా జాగ్రత్తగా మనమైతే వెళ్ళి దీన్ని క్రాష్ చేయాలి. సో ముందుగా వచ్చేసరికి రన్వేలో తీసుకుని వెళ్ళాలి. రన్వే వరకు తీసుకువెళ్తే సమయం పడుతుంది. ఇక్కడ చూడడానికి రోడ్ అయితే స్ట్రైట్గానే ఉంది కాబట్టి దీన్ని ఉపయోగించుకొని మనమైతే పైకి వెళ్ళిపోవచ్చు అనుకుంటా. ఓకే, ఇది పైకి తేలుతుంది. ఇంకొంచెం ప్రెజర్ కావాలి, ఇంకొంచెం ప్రెజర్. ఓరి నాయనో, ఎవరో కాలుస్తున్నారు. మిలిటరీ వాళ్ళు నన్ను కాల్ చేస్తున్నారు, నన్ను కాల్చకండి. ఓరి నాయన, వీళ్ళెవరికి అర్థం కావట్లేదు అనుకుంటా. వామ్మో, మన ప్లేన్ క్రాష్ అయ్యే సమయంలో మనమైతే పర్ఫెక్ట్గా తప్పించుకున్నాం. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడైతే అక్కడున్న టనల్ దగ్గర దీని అయితే క్రాష్ చేయాల్సి ఉంటుంది. సో పర్ఫెక్ట్గా వచ్చేసాం. 3, 2, 1 గో. ఇదైతే వెళ్ళి డైరెక్ట్గా దాన్ని ఢీకొన్నట్టుగా ఉంది. సో మొత్తానికి మనమైతే దీన్ని క్రాష్ చేసాం. ఓకే, చూసుకున్నట్లయితే ఇది క్రాష్ అయింది. నాకు తెలిసి మన వాళ్ళందరూ బయటకు వచ్చేసి ఉంటారు. గాయ్స్, మొత్తానికి నేను క్రాష్ చేసి సాధించాను. బయటికి మీరు వచ్చారా? అరే, ఏమైంది? ఏంటి మీరు ఎవరు బయటికి రాలేదు? ఏం జరిగింది? నేను క్రాష్ చేశాను కదా. అరే, నువ్వు కరెక్ట్ గా చేయలేదురా తమ్ముడు. ఇప్పుడు ఇంకో ప్లేన్ కూడా లేదు. ఉడిండిన్ యొక్క అద్భుతమైన కారు వచ్చేసరికి పోర్ట్ లో ఉందంట, దాన్ని తీసుకొనిరా. ఆ కార్ని వచ్చి కరెక్ట్ గా ఇక్కడ క్రాష్ చేయు. నువ్వు కరెక్ట్ గా క్రాష్ చేయకపోతే ఉన్న ఛాన్స్లన్నీ పోతాయి. ఉన్న ఒక్క ప్లేన్ ని కూడా పాడు చేసావు నువ్వు. తొందరగా వెళ్ళి ఉడిండిన్ యొక్క కార్ని తీసుకొనిరా. ఆ కార్ని ఇక్కడ క్రాష్ చేయి, పోర్ట్ లో ఉంది. తొందరగా వెళ్ళు. ఏంటి, ఉడిండిన్ యొక్క కారు కూడా ఉందా? నేను నమ్మలేకపోతున్నాను రా బాబు. సరే, మనమైతే తొందరగా బయలుదేరదాం. ఇప్పుడు మనం అక్కడికి తొందరగా వెళ్ళాలంటే మనమైతే థోర్ యొక్క శక్తిని మాత్రం ఉపయోగించాలి. ఓకే, థోర్ యొక్క శక్తిని ముందు పెట్టినట్లయితే మనం ఆటోమేటిక్గా ముందుకి చాలా స్పీడ్గా వెళ్ళిపోతాం అనమాట. చూడండి, సెకండ్స్ లో మనం వచ్చేసరికి పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఓరి నాయనా, చూసారా? ఇక్కడ పోర్ట్లు అయితే మనకి మొత్తం కనబడుతుంది, కానీ ఉడిండిన్ యొక్క కార్ ఎలా కనబడుతుంది? ఇక్కడ మనకి పోర్ట్ చాలా రకాలుగా, చాలా విభాగాలుగా ఉంది. ఇందులో మనకి కార్ ఎక్కడుందో పర్ఫెక్ట్గా తెలియకుండానే మనమైతే వచ్చేసాం. అబ్బా, సరే, మనమైతే చూద్దాం. మనకి ఎలానో శక్తి ఉంది కాబట్టి పోర్ట్ మొత్తం నిదానంగా చూద్దాం. ఇక్కడైతే చాలా కంటైనర్స్ ఉన్నాయి. కొంపదీసి కంటైనర్లో ఏమైనా ఉందంటారా ఏంటి? ఆ కార్ చాలా పెద్దదే అయి ఉంటుంది, ఎందుకంటే ఉడిండిన్ చాలా పెద్దగా ఉంటాడు కదా. కార్ కూడా చాలా పెద్దగానే చేసుకుంటాడు, అది కంటైనర్లో కూడా పట్టదు. సో మనకైతే బయట నుంచి కనబడాలనుకుంటున్నాను. దేవుడా, ప్లీజ్ కనబడు. మనకున్న లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ వచ్చేసరికి ఇదే అనమాట. సో ఇటు సైడ్ మొత్తం మనం క్లియర్గా చెక్ చేసాం, మనకి ఏం కనబడలేదు. సో మనకి మిగిలింది లాస్ట్ అండ్ ఫైనల్ పెద్ద పోర్ట్. సో పెద్ద పోర్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మనం చెక్ చేద్దాం. ఖచ్చితంగా అక్కడైతే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇక్కడైతే నాకేం కనబడట్లేదు, కంటైనర్సే కనబడుతున్నాయి, నాకేం కనబడట్లేదు. సో మీకు ఏమైనా కనబడితే చెప్పండి నాకు. నాకైతే ఏమి, అరే ఇక్కడేదో నిమ్మకాయ, డబ్బకాయ, ఆరెంజ్ కాయ వెనక్కి ఏదో ఉన్నట్టుగా ఉంది. సో నేను చూసింది కరెక్టేనా? ఎస్, మనం చూసింది కరెక్టే. ఊరి నాయనా, ఏమన్నా ఉందా కారు?
ఉడిండిండున్ మడిండిండున్ ఏమన్నా పెట్టావయ్యా కారు చాలా అద్భుతంగా ఉంది. సో మొత్తానికి మనకైతే ఈ కార్ దొరికిపోయిందనమాట. సో ఈ కార్ని అక్కడి వరకు తీసుకుని వెళ్ళాలంటే మనమైతే థోర్ యొక్క శక్తితో తీసుకువెళ్ళడం ఇంపాసిబుల్. మనకి కావాల్సింది బలమైన శక్తి. ఆ బలమైన శక్తి ఎవరిది? ద వన్ అండ్ ఓన్లీ మన హల్క్ మామది అనమాట. ఇప్పుడు మనమైతే ద హల్క్ మామ యొక్క శక్తిని యాక్టివేట్ చేసి దీన్ని ఎత్తుకొని పోవాలి. ఓకే లెట్స్ గో. మొత్తానికి మనకైతే శక్తి వచ్చింది. ఇక దీన్ని పట్టుకొని ఎత్తుకొని పోవాల్సిందే. చూసారా, ఇంత పెద్ద వెహికల్ని కూడా ఇట్టే ఎత్తేసుకున్నాం. అది శక్తి అనమాట. మన హల్క్ మామ శక్తులు మామూలుగా ఉండవు. నాకైతే ఫేవరెట్ శక్తులు అని చెప్పుకోవచ్చు. నేను కల్లో కూడా అనుకోలేదు అవెంజర్స్ యొక్క శక్తులు ఇలా వాడతానని. ఓకే చూసుకున్నట్లయితే మనం వచ్చేసామన్నమాట. ఇక్కడ క్రాష్ చేయాలి. అబ్బా నువ్వు కరెక్ట్గా క్రాష్ అవ్వే. ఇదైతే బ్లాస్ట్ అవ్వట్లేదు ఎంత గట్టిగా కొట్టినా కూడా. సరే ముందుగా ఈ చెక్కల్ని బ్రేక్ చేసాం. ఇప్పుడు చూడండి దీన్ని పర్ఫెక్ట్గా బ్లాస్ట్ చేస్తాను. ఇదిగో. అరే ఇదేంటి క్రాష్ అవ్వట్లేదు? నాకు అర్థమైంది. దీన్ని అయితే మనం కొంచెం గట్టిగా క్రాష్ చేయాలంటే పైకి వెళ్ళి గాల్లో నుంచి కరెక్ట్గా కింద కొట్టాల్సి ఉంటుంది. సో ఈ దెబ్బకి ఓ మై గాడ్ గాయ్స్ మొత్తానికి ఓపెన్ అయిపోయింది. ఇంకా మీరందరూ బయటికి రావచ్చు లేట్ చేయకుండా. అరే ఏంటి ధను అన్న కనబడట్లేదేంటి? మీరందరూ ఉన్నారు కానీ ధను అన్నేడు రా షిన్చాన్. ధను అన్నేడి? అవును నేను మర్చిపోయాను ధను అన్నవేడి. అరే ధను అన్నని వాడు ఎక్కడికో తీసుకెళ్లిపోయినట్టుగా ఉన్నాడు. ధను అన్న ఎక్కడున్నావు? ధనుని ఇంకా బాలరీనాని వాడు ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. వాడు ఎక్కడికి తీసుకెళ్ళినా వాడిని విడిచిపెట్టే ఛాన్సే లేదు. మీరేం కంగారు పడకండి. మనందరి దగ్గర శక్తులున్నాయి. మన శక్తులు ఉపయోగించి వాడిని అంతం చేయొచ్చు. వాడికి ఎవరో సహాయం చేస్తున్నారు. ఎవరో కనిపెట్టాలి. బాలరీనా వస్తున్నాము. మా ధను అనే బాలరీనానే తీసుకుని వెళ్తావురా? ఇప్పుడు నువ్వు నా చేతిలో అయిపోయావు. వస్తున్నాను రా క్యాపచినో అసెసినో. అయిపోయావు మా చేతుల్లో.